'హాట్‌స్పాట్ 2' సోదంతా కాదు గానీ నచ్చింది గైస్ మూవీ. మామూలు సినిమా కాదు. ఏదో ఫ్లో ఉండకుండా మల్టిపుల్ షార్ట్ ఫిల్మ్స్ మెర్జ్ టుగెదర్ అన్నట్టే ఉంటుంది గానీ సబ్జెక్టు. కానీ 4 స్టోరీస్ స్ట్రాంగ్‌గా తగిలేటట్టున్నాయి. మెయిన్‌గా మెసేజ్‌లు. నాకైతే నచ్చింది. కొత్తగా ఉంది. ట్విస్ట్‌లు కూడా వర్కౌట్ అయ్యాయి లాస్ట్‌వి. ఎస్పెషల్లీ ఫస్ట్ స్టోరీ ఏదైతే ఉందో 'మా హీరోరా బాబు' అంటూ ఈ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు కదా! ఆ స్టోరీని ఎంత రియల్‌గా చూపించారంటే అప్పుడే అర్థమైంది 'హాట్‌స్పాట్ 2' ఎందుకు కాంట్రోవర్సీకి వెళ్ళిందని. ఇక 2 అవర్స్ రన్ టైమ్‌తో 'హాట్‌స్పాట్ 1'కి సీక్వెల్‌గా 'హాట్‌స్పాట్ 2'గా థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ 'ఆహా'లోనే తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ చూడాలంటే ఈ 'హాట్‌స్పాట్ 2' స్టార్టింగ్‌లో రీక్యాప్ చూపించారు చిన్నగా. కానీ ఫస్ట్ పార్ట్ చూస్తే బెటరు. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని మాటలు ఇబ్బంది పెడతాయి. అవి పర్లేదు అనుకుంటే చూడొచ్చు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సేమ్ 'హాట్‌స్పాట్ 1' లానే 'హాట్‌స్పాట్ 2'లో కూడా ప్రొడ్యూసర్‌కి కథ చెప్పడానికి ఈసారి ప్రియ భవాని శంకర్ గారు వస్తారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? అసలు పర్పస్ ఏంటి? ఇందులో ఇచ్చిన థాట్ ప్రొవోకింగ్ స్టోరీస్ ఏంటి? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ముందు హైలైట్ చేసినట్టుగానే ఫస్ట్ స్టోరీ మాత్రం ప్రతి ఒక్కరు చూడాలండి. ఎందుకంటే ఫేవరెట్ హీరో అయినంత మాత్రాన ప్రాణాలు ఇచ్చేయక్కర్లేదు. టికెట్ పెట్టి సినిమా చూసినంత వరకే ఉండాలి అని. రియాలిటీని ఎక్స్‌పోజ్ చేసిన స్టోరీ అది. ఫస్ట్ హాఫ్ అంతా మ్యాక్స్ ఇదే ఉంటుంది. చాలామంది మేలుకుంటారనుకుంటా ఈ స్టోరీ చూసి. ఇక సెకండ్ హాఫ్‌లో డ్రెస్ వేసుకునే విషయంలో ఫ్రీడమ్‌ని మిస్‌యూజ్ చేసుకొని, సమాజ కట్టుబాట్లకి విలువివ్వకుండా ఉండే కూతురికి తండ్రికి గుణపాఠం చెప్పే స్టోరీ ఒకటి సూపర్ ఉంది. ఇంకా లాస్ట్ స్టోరీ ఇది ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్. టైమ్ ట్రావెల్ బేస్డ్ స్టోరీ. ఎన్నో సినిమాల్లో చూసిన స్టోరీనే కానీ 2 ట్విస్టులు మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెడ్ క్లైమాక్స్‌కి. ఈ స్టోరీనే కొంచెం స్లో అనిపించింది. ఇక పర్ఫార్మెన్సెస్ అందరివి బాగున్నాయి. ప్రియ భవాని శంకర్ గారి రోల్ చాలా తక్కువ. పోస్టర్ వాల్యూ కోసం పెట్టినట్టున్నారు. అండ్ పార్ట్ 3లో ఉండబోతుంది అనుకుంటా ఈమె రోల్ కూడా. లాస్ట్‌లో కన్ఫర్మ్ చేశారు. మైనస్ పాయింట్స్. ప్రాపర్ స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేయలేం. అంటే ఒక చిన్న మెయిన్ విషయం కోసం ఏకంగా ఇన్ని స్టోరీస్ చెప్పాలా అని అనిపిస్తే ఏం చేయలేం ఇంకా. నాకైతే 'హాట్‌స్పాట్ 1' కూడా ఇదే ఫార్మాట్‌లో ఉండేసరికి సో, అది ఇలానే ఉంటుంది కాబట్టి నేను ఎక్స్‌పెక్ట్ చేసిన స్క్రీన్ ప్లేలోనే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ లాస్ట్ అరగంట కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ ఎంతమంది ఈ ఫ్యాన్ వార్ స్టోరీని తీసుకోగలుగుతారో చెప్పలేం. ఇంకా క్లైమాక్స్ కొంచెం ఇంకా బాగా ఇచ్చుంటే అంటే లైక్ థర్డ్ పార్ట్‌కి లీడ్ అని వదిలేయకుండా ఇంకొంచెం బాగా ఇచ్చుంటే బావున్ను. సో, ఫైనల్‌గా ఈ 'హాట్‌స్పాట్ 2'కి వర్డిక్ట్ ఏంటంటే ఇండివిడ్యువల్ స్టోరీస్‌గా చూసినా కూడా ఒకసారి చూడడానికి బానే ఉంటుంది. మెయిన్‌గా రియాలిటీని చూపిస్తారు 'హాట్‌స్పాట్ 1' లాగానే. నాకైతే అలా వెళ్ళిపోయింది. మధ్యలో కొంచెం స్లో అనిపించినా కానీ. ఇట్స్ ఎ వర్త్ వాచింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.